కాంగ్రెస్ పార్టీ హిందువులను అణచే ప్రయత్నం చేయబోతున్నదా? కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక రాజకీయ పార్టీగా మారబోతున్నదా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పనిచేసి బయటికి వచ్చిన ఆచార్య ప్రమోద్, రాధికా ఖేరా, గౌరవ్ వల్లభ్ వీరి మాటలను విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా మారుతున్నదని సమాధానం వస్తున్నది. నిజానికి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఏమి తెలుసు? హిందువులందరూ ఏకమైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? భూస్థాపితం అయిపోదా? ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో మునిగిపోతుంది. సనాతన ధర్మం యొక్క విశిష్టత, పవిత్రత రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇంకా అర్థం కానట్లుంది. సనాతనులు దయ, క్షమ, త్యాగం, దానంతో ఉంటారు. ఇంకా చెప్పాలంటే ప్రజలందరినీ, అన్ని మతాలను ప్రేమిస్తారు. ఈ భారతీయులకు, ఈ సనాతనులకు, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు ఆ గుణము, ఆ లక్షణాలు, ఆ స్వభావాలు ఉన్నాయి. కావున కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని హిందువుల రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలి. అలా లేని పక్షంలో హిందువులందరూ ఏకమై కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఆ తర్వాత భూస్థాపితం కాక తప్పదు.